ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు పగిళ్ల రాము మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానం పరమప్రసాదం భక్తులకు మాంసాహారం ఎముకలు రావడం చాలా విచారకరం. ఉద్యోగుల అలసత్వానికి, హిందూ ధర్మంపై విశ్వాసం లేని ఉద్యోగుల వల్ల, ఆలయ కార్యనిర్వహణాధికారి తప్పిదం వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈఈఓ తక్షణమే స్పందించి పవిత్రతకు భంగం కలిగించిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని, మతంపై నమ్మకం లేని ఉద్యోగులను తొలగించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ హెచ్చరిస్తుందని అన్నారు. లేని పక్షంలో దేవాలయ ఆఫీస్ ముట్టడించి భవిష్యత్ కార్యాచరణలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు దర్వత్ క్రాంతి, గని రవి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. రాష్ట్రీయ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పగిళ్ల రాము, దర్వత్ క్రాంతి కుమార్ గారు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు గణేష్ గారు. ఈరోజు విషయం ఏంటంటే, శ్రీశైల దేవస్థానం నందు ప్రసాదంలో ఎముకలు కనిపించినాయి. శ్రీశైల దేవస్థానం మహాప్రసాదం నందు భక్తులకు మాంసాహారం ఎముకలు రావడం చాలా విచారకరంగా ఉంది. ఉద్యోగుల అలసత్వానికి, హిందూ ధర్మం పైన విశ్వాసం లేని ఉద్యోగుల వల్ల, ఆలయ కార్యనిర్వహణ తప్పిదం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కావున ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, ఆలయ ఈవో తక్షణమే స్పందించి పవిత్రతకు భంగం కలిగించిన ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని, మతంపై నమ్మకం లేని ఉద్యోగులను తొలగించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. లేని పక్షంలో దేవాలయ ఆఫీస్ ముట్టడించి భవిష్యత్ కార్యాచరణలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి తప్పిదాలు మతం పైన, హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన విశ్వాసం లేని చాలామంది వ్యక్తుల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సహించేదే లేదని మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. హిందువుల్లో ఐక్యత పెరిగింది. అందరూ కూడా అహింస పరమో ధర్మ అనే సిద్ధాంతాన్ని విడనాడి ధర్మహింస తదైవచ అనే సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలాంటి తప్పిదాలు ఇలాగే తరచూ జరుగుతూ ఉంటే ఊరుకునేదే లేదని మరొకసారి ఆలయ ఈవో గారికి, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకి హెచ్చరిస్తూ